హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని స్వరాని ఇంటికి తీసుకువచ్చి జానుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అభి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. బాబీ అయితే అభితో చెప్తూ ఉంటాడు, నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు నాకు ఫోటోలో చూపించడం కాదు, నువ్వు నాకు ఫోటోలో చూపించిన అమ్మను నేనే నీకు డైరెక్ట్గా చూపిస్తాను అని బాబీ అనేసరికి ఇక అభి అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఇక అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, అసలు ఏం జరుగుతుంది? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరగబోతుంది. అసలు బాబాయ్ దృష్టిలో నా మీద ఎలాంటి ఒపీనియన్ వస్తుంది? నిజం గనక తెలిస్తే ఎప్పటికీ క్షమించడు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక జాను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే ఇప్పుడు ఫోటోలో వేరే వ్యక్తిని చూపించాడు కదా, ఇప్పుడు ఆవిడ వల్ల ఏదైనా సమస్య వస్తుందా? ఒకవేళ బాబీ తన బిడ్డ అన్నట్టు నాటకం ఆడుతున్నారని తెలుసుకొని ఆవిడ గనక ఇంట్లోకి వచ్చేస్తే, లేదులే అలా జరగదు. ఎందుకంటే నేను ఒక బిడ్డని మోస్తున్నాను. నా బిడ్డ ఉండగా ఒకవేళ ఆవిడ వచ్చినా ఆవిడ్ని ఎట్టి పరిస్థితిలో కూడా చేరదీయడు. నేనే మహారాణిలా ఉండొచ్చు అని తన మనసులో అనుకుంటుంది. మరొక వైపు స్వర అయితే బాధపడుతూ ఉంటుంది. అభి సార్ చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఈ సమస్య ఎక్కడి దాకా వెళ్తుందో, బాబీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో అంటూ ఇక బాధపడుతూ ఉండగా ఇంతలో లావణ్య అయితే చెప్తూ ఉంటుంది, బాధపడకు స్వరమ్మ, ఏమీ జరగదు. ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. బాబీ నిజం తెలుసుకునే రోజులు దగ్గర పడ్డాయి. నిజం తెలుసుకుని బాబీ నీకు దగ్గర అయ్యే రోజులు దగ్గర పడ్డాయి అంటూ ఇక లావణ్య అయితే చెప్తూ ఉండగా, ఈరోజు అసలు ఏం జరిగిందో తెలుసా లావణ్య? ఆ జాను నా దగ్గరికి వచ్చి నేనే స్వరానని తెలియక నా సవితి స్వర ఎక్కడుందో తెలుసుకుని ఆ బిడ్డని దానికి అప్పగించాలి. నువ్వు ఈ విషయంలో సహాయం చెయ్యాలి. నాకు వాళ్ళిద్దరి పీడ వదిలిపోతే నేను అభితో కలిసి సంతోషంగా ఉంటాను. వాళ్ళిద్దరూ నా జీవితానికి పట్టిన దరిద్రాలు అంటూ ఎంత దారుణంగా మాట్లాడిందో ఆ క్షణంలో నాకొచ్చిన కోపంతో ఆ జానుని కత్తితో పొడి చెయ్యాలని అనిపించింది. కానీ నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఈరోజు చూస్తే ఇప్పుడు బాబీ ఏమో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్తానని చూపిస్తానని అంటున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళిపోతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఒకవేళ ఆవిడ గనుక బాబీ అమ్మని పిలిచి నేను నిన్ను వదిలి ఉండలేను, నువ్వు రావాలి అని పిలిస్తే, ఒకవేళ ఏదైనా అవకాశం దొరికినట్టు దొరికింది అని ఒకవేళ నిజంగానే బాబీకి తల్లిగా వచ్చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? బాబీని నేను ఎలా దగ్గర చేసుకోవాలి? ఎలా నేనే నీ తల్లినని చెప్పాలి? బాబీ ఎప్పటికీ నిజం తెలుసుకుంటాడు అంటూ స్వర అయితే చాలా బాధపడుతూ ఉండగా, అంతా మంచి జరుగుతుంది స్వరమ్మ. ఇన్ని రోజులు ఆ దేవుడు నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడ్డావు. ఇక మీదట ఆ దేవుడు కూడా ఇంతకన్నా కష్టాలు పెడితే నువ్వు ఉన్నా లేనట్టే. నిన్ను ఎప్పటికీ కూడా కష్టాలు పెట్టడు. ఇంతవరకు నువ్వు పడిన బాధలు చాలు, ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు. ఇక మీదట నీకు మంచి జీవితం రాబోతుందని మా మనసుకి అనిపిస్తుంది. నువ్వు బాధపడకు స్వరమ్మ అంటూ ఇక చెప్తూ ఉంటారు లావణ్య వీరాస్వామి అయితే. ఇక ఆ మాటలకి స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరొక వైపు బాబీ అయితే అభిని స్కూల్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు. ఏంటి బాబాయ్, ఇక్కడ ఎవరినో చూపిస్తానని చెప్పావు కదా, మరి చూపించలేదేంటి అంటూ అనేసరికి, నేను నీకు చూపిద్దామని అనుకున్నాను ఉదయం వరకు, కానీ నేను ఒక నిజం తెలుసుకున్నాను. అంతకన్నా ముందుగా నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటూ బాబీ అనేసరికి, నాకొక విషయం చెప్పాలి అనుకుంటున్నావా? ఏం చెప్పాలి అంటూ అభి అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదబ్బాయ్, నువ్వు నా దగ్గర ఫోటో తీసుకువచ్చి తనే నీ తల్లని
నాకు అబద్ధం చెప్పావు. కానీ అబద్ధం చెప్పావు అని నీ మీద నాకు కోపం లేదు. కానీ నేనొక్క మాట అడుగుతాను, నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అంటూ బాబీ అయితే అడిగేసరికి, ఏంటి బాబాయ్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అసలు నీకు ఏ నిజం కావాలి అంటూ అభి అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, నా కన్న తల్లి ఏం తప్పు చేసిందని నువ్వు దూరం చేశావు. నా కన్న తల్లి ఎవరో నాకు తెలిసింది. నా కన్న తల్లి ఎవరో కాదు, అమ్మాయి మేడం అని తెలిసింది. ఇప్పుడు అందుకే నిన్ను అడుగుతున్నాను. ఆ అమ్మాయి మేడం కూడా చాలా మంచిది. నువ్వు ఎందుకు తనని వదిలిపెట్టవలసి వచ్చింది? తనేం తప్పు చేసింది అంటూ అడుగుతూ ఉండగా, ఏం తప్పు చేసిందా? నన్ను మోసం చేసింది. ప్రతి విషయంలో కూడా నాతో ఆడుకుంది. నాకన్నా ఎవరో ఎక్కువయ్యారో అంటూ వాళ్ళ తరపున వాదించింది తప్ప నన్ను అర్థం చేసుకోలేదు అంటూ అవి అయితే చెప్తూ ఉంటాడు. అమ్మాయి మేడం వాళ్ళ తరపున వాదించింది అంటూ అపార్థం చేసుకుని వదిలేశాను అంటున్నావు. మరి అసలు అక్కడ ఏం జరిగిందో నిజ నిజాలు తెలుసుకోవడానికి ఒక్కసారన్నా ప్రయత్నించావా? లేదే. నువ్వు అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నావని తెలిసింది. అమ్మని అంతగా ప్రేమించిన నువ్వు ఎందుకు దూరం చేసుకోవలసి వచ్చింది? అసలు ఏం జరిగింది? స్వర తప్పు చేసిందా లేదా అంటూ ఒక్కసారైనా ఆలోచించగలిగావా? ఎందుకబ్బా ఇలా చేశావు? నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్వే కదా, మరి నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయావు? జాను చేతిలో ఇంత సులువుగా ఎలా మోసపోగలిగావు అంటూ ఇక అడిగేసరికి, అదేంటి నేను మోసపోవడం ఏంటి, అయినా నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అంటూ ఇక అడుగుతూ ఉంటాడు. అభి అయితే, నాకు అన్ని విషయాలు తెలుసు. జాను మీ ఇద్దరిని విడదీసిందని తెలుసు. మీ ఇద్దరూ జాను చేతిలో దారుణంగా మోసపోయారని తెలుసు. కావాలంటే నా దగ్గరున్న వీడియో చూడు అంటూ బాబీ అయితే వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో అయితే ఇక జాను అయితే వనమాలితో మాట్లాడుతూ ఉంటుంది. నేను అనుకున్న విధంగానే స్వరాన్ని వెతకమని పురమాయించాను. ఆ స్వర కనిపించిన వెంటనే ఈ బాబీ దరిద్రాన్ని దూరం చేస్తాను. అప్పుడు అభి నేను సంతోషంగా ఉంటాము. అభి నాకు సొంతం కావాలని ఆ రోజు స్వర మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళిద్దరినీ దూరం చేశాను. ఇక బాబీని కూడా దూరం చేసేస్తే నాకు ఎలాంటి అడ్డు ఉండదు. నాకు బిడ్డ పుట్టేసరికి ఇక అభి నా సొంతం అవుతాడు కాబట్టి ఇక మేము ముగ్గురం ఆనందంగా ఉండొచ్చు. ఆ రెండు దరిద్రాలు వదిలిపోతాయి. అభికి ఎప్పటికీ నిజం తెలియకుండా చూసుకోవాలి. స్వర అభి ఎప్పటికీ ఒకటవ్వడానికి వీల్లేదు అంటూ ఇక జాను అయితే మాట్లాడుతున్న మాటలన్నీ ఈ బాబీ అయితే వీడియో తీసేస్తాడు. ఆ వీడియోని అభికి అయితే చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసిన అభి అయితే ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతాడు. అంటే ఇన్ని రోజులు స్వర తప్పు లేకపోయినా నేను అపార్థం చేసుకున్నానా? నేను ఇంత దారుణంగా స్వరాన్ని నిందలు వేసి బాధ పెట్టి కన్న బిడ్డని దూరం చేసి ఇంత దారుణంగా తనని శిక్షించానా? నేను చేసిన తప్పుకి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు స్వరాన్ని కలిసి క్షమాపణ చెప్పాలి అన్నా నా మొహం చెల్లడం లేదు అంటూ అభి అనేసరికి, నీకు అంత అవసరం లేదబ్బాయి, అమ్మే ఇక్కడికి వచ్చింది అంటూ ఇక స్వరానైతే అభి దగ్గరికి తీసుకువస్తాడు బాబీ. ఇప్పుడు చెప్పు క్షమాపణ. నా తల్లిని బాధ పెట్టినందుకు, ఇన్ని రోజులు తను కన్నీటికి కారణమైనందుకు నువ్వు నా తల్లికి క్షమాపణ చెప్పాలి అనంగానే ఇక అభి అయితే స్వరాకి క్షమాపణ చెప్పి, నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకుని దూరం చేసుకున్నాను. ఆ జాను మాయలో పడి నీకు చాలా అన్యాయం చేశాను. ఇంకెప్పటికీ కూడా నీకు ఎలాంటి అన్యాయం చెయ్యను అంటూ ఇక చెప్పంగానే బాబీ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక ముగ్గురు కూడా కలిసి ఇంటికైతే వెళ్తారు. ఇక స్వరాన్ని చెయ్యి పట్టుకుని దగ్గరుండి తీసుకువచ్చేసరికి ఇక అభి అయితే ఎంతో సంతోషపడుతూ లోపలికి స్వరాన్ని తీసుకువచ్చేసరికి ఇక జాను ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. బాబీ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇదేంటి, అసలు
నువ్వు స్వరాన్ని తీసుకురావడం ఏంటి అని అడుగుతూ ఉండగా నువ్వు చేసిన తప్పులన్నీ తెలిసాయి. నేను స్వరాన్ని ఎలా దూరం చేసుకున్నానో అర్థమైంది. స్వర నేను తాళి కట్టిన భార్య. ఇక మీదట నేను బాబీ స్వర. ఇక నాకు ఎవరితోనూ సంబంధం లేదు అంటూ ఇక జానునైతే ఇంట్లోంచి వెళ్ళిపోమని అభి అయితే జానుకి షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.